కబ్జాదారుల నుండి తన భూమిని కాపాడి ప్రాణభిక్ష పెట్టాలని హెచ్ఆర్సీలో బాధితుడు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ మండల్ బుత్వెల్ గ్రామానికి పోటు విజయ్ కుమార్ తనకు సంబంధించిన 600 గజాల భూమి కబ్జాకు గురైందని మానవ హక్కుల కమిషన్ కు విన్నవించారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పశుపతిని కోరి తనకు సంబంధించిన భూమిని అక్రమంగా ఆక్రమించి ఆ స్థలంలో బోటులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని నిలదీయగా తమను చంపుతామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 104, 106లో ఉన్న తమ భూమి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో న్యాయవాది శ్రీనాథ్ తన కుమారుడు రావుల చౌదరితో కలిసి న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించామన్నారు. ఇక కబ్జాకోరులను చెర నుంచి తమ భూమిని తమకు అప్పగించి వారి నుండి ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళ వల్ల ప్రాణహాని ఉన్నదని చెప్పి నేను హ్యూమన్ కమిషనర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. బెదిరింపు కాల్స్ వచ్చినాయి. నాకు ఇవాళ ఆ స్థలం వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి బెదిరిస్తుంటేనే నేను 1 సంవత్సరం దాకా ఓపిక పట్టి నాకు ఓపిక నశించి నేను హ్యూమన్ రైట్స్కి అప్లై చేస్తే ఇది బుద్వేల్ రాజేంద్ర నగర్ పరిధిలో బుద్వేల్ దాంట్లో 600 యార్డ్స్ స్థలం. ఓపెన్ ల్యాండ్ కల్టివేషన్ ల్యాండ్ ప్లాట్ 2 ప్లాట్స్ కలిపి 1 ప్లాట్ అయింది. మాకు న్యాయం చేయమని చెప్తున్నాం. మా ప్లాట్ మాకు ఇప్పించేసేయమని చెప్పి వాళ్ళతోటి మాకు మన ప్రాణహాని